పేక ముక్కల్ని అటు ఇటు తెలివిగా వేగంగా మార్చగలిగిన వాడే తొందరగా షో తిప్పేస్తాడు. కపాలంలో సదరు మ్యాటర్ లేనోడు మిడిల్ డ్రాప్లకే మోకరిల్లుతాడు. పొలిటికల్ షోలో జరిగే సోలో గేమ్లో కూడా ఈ చాకచక్యమే కావాలి. మొన్న పుట్టిన ఓ కుర్ర పార్టీ సైతం ఈ ఆటలో ఆరితేరిపోయిద్దా? వేస్తున్న ఒక్కో అడుగులోనూ అపారమైన తెలివితేటలే కనిపిస్తుండడం మిగతా పార్టీల్ని డిఫెన్స్ లోకి తోసేస్తోంది. ఈ కొడుకులో నాన్న కనిపిస్తున్నాడా? అవును. గెలవాలన్న పిచ్చి ఎంత ముదిరినా సరే ఆచి తూచి అడుగులేస్తూ ఎప్పటికెయ్యది తరహాలో ముందడుగేస్తున్న ఈ యువనేతలో ఆ మహానేత ఛాయలు కొంచెమైనా కనిపిస్తున్నాయి. తెలంగాణ అనేది నివురుగప్పిన నిప్పు. దాంతో చెలగాటమాడకూడదని తెలుసు. ప్లీనరీ రోజుల నుంచి ఈ టైపు జాగ్రత్తల్ని తూచా తప్పకుండా పాటిస్తున్న జగన్ రేపు బైపోల్లో కూడా ఇలాగే కంటిన్యూ అవుతారా? మొన్న తెలంగాణ సాధన కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా విప్పు ధిక్కరించి ఓటు వేసినందుకు నన్ను అనర్హురాలిగా ప్రకటించాలని కోరుతున్నానని చెప్పి నా యొక్క లెటర్ వారికి సబ్మిట్. సురేఖమ్మ రాజీనామా ఇంకా స్పీకర్ సొరుగులోనే ఉంది. దాని ఆమోదం మాటేమో గాని ఎన్నికలకు సంబంధించిన వ్యూహం అయితే రెడీ అయిపోయింది. జగన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే కంటే విడిగా బరిలో నిలబడితేనే సెంటిమెంట్ను సొమ్ము చేసుకోవచ్చన్నది ఈ తెలంగాణ ఆడపడుచు ఆలోచన. ఇక్కడి వరకు జగన్కు నారో ఎస్కేపే. త్రుటిలో ప్రమాదం తప్పిపోయినట్లే. మరి ఓకే అయిన రాజీనామాలు, అక్కడ పొంచి ఉన్న ఓట్ల జాతర సంగతేంటి? సీనియర్ తెలంగాణ నేతలతో 2 రోజుల పాటు జరిగిన మంతనాలు యువనేత మెదడుకు మేత పెట్టేశాయి. ఉప ఎన్నికలనే అవకాశాన్ని లిట్మస్ టెస్ట్ గా ఎందుకు తీసుకోకూడదు? మన పట్ల తెలంగాణ ప్రజల స్టాండ్ ఏంటో తెలిసిపోతుందని, దాని నుంచి దొరికే అవుట్పుట్ తో స్ట్రాటజీ మార్చుకోవచ్చని కొన్ని సూచనలు వచ్చినా అవి జగన్ కు రుచించినట్లు లేవు. బైపోల్ నుంచి సైడ్ ఇచ్చుకోవాలన్నదే జగన్ యోచనగా తెలుస్తోంది. ఇక అధికార ప్రకటనే మిగిలింది. సదరు ప్రకటనతో పాటు ఇది ఓటమిని అంగీకరించినట్లు కాదు అన్న క్లియర్ కట్ కవరింగ్లు ఉంటాయి. సెంటిమెంట్ బలంగా ఉన్నప్పుడు సమైక్యాంధ్ర స్పెషలిస్ట్ పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ కి విన్నింగ్ ఛాన్సెస్ తక్కువే ఉంటాయి. ఇందులో సందేహమే లేదు. తాను పోటీ నుంచి తప్పుకోవడం అంటే రాజీనామా చేసిన త్యాగదనులకే పరోక్షంగా మద్దతిచ్చినట్లవుతుంది. ఆ విధంగా తెలంగాణ సెంటిమెంట్ ను గౌరవించినట్లు జనం భావిస్తారు. కట్టే విరగదు, పాము చావదు. ఇది జగన్ కు కావాల్సింది. తెలంగాణలో తలపడే తొలి యుద్ధంలోనే తెలిసి ఎందుకు ఓడిపోవాలి? ఇవాల్టి జగన్ ఎస్కేపిజం లాంగ్ రన్ లో బోలెడని బెనిఫిట్ సంపాదించే అవకాశము లేకపోలేదు అన్నది జగన్ పార్టీకి చెందిన ఒక తెలంగాణయుడి సర్దుబాటు. ఆయన సెలవిచ్చిన లాంగ్ రన్ లో అద్భుతాలనే మాట నుంచి పెడర్థాలు పుట్టకుండా ఎందుకుంటాయి? ఖచ్చితంగా పుడతాయి. కేసీఆర్ అండ్ జగన్ ఒకరితో ఇంకొకరు అంటకాగుతున్నారన్న వార్తలు మరియు వదంతులు కూడా ఇక్కడ ప్రస్తావనకొచ్చే తీరుతాయి. నాగం పేరు మీదుండే నాగర్ కర్నూల్, సురేఖమ్మ కొలువుండే పరకాల ఈ 2 తప్పిస్తే ఎన్నికలు జరిగే మిగతా 4 నియోజకవర్గాలు టీఆర్ఎస్ ఖాతాలోనివే. అక్కడ బాన్స్వాడా తరహా ల్యాండ్ స్లైడ్ విక్టరీని ఆశిస్తున్న కేసీఆర్ అట్నుంచి కూడా నరుక్కు రాక తప్పదు. వైఎస్ అభిమాన ఓటు బ్యాంకును కూడా తన వైపుకే తిప్పుకునే లక్కీ ఛాన్స్ కేసీఆర్కే దక్కిపోతుంది. ఈ విధంగా తెలంగాణ చంద్రుడికి నూలుపోగులిస్తున్న జగన్ లాంగ్ రన్ లో లాభాలని ఆర్జిస్తాడు. అసలే ఇతగాడికి అపర వ్యాపారవేత్తన్న పేరు కూడా ఉందాయే. మహబూబ్ నగర్ దివంగత ఎమ్మెల్యే రాజేశ్వరరెడ్డి భార్యకు జగన్ బహిరంగంగా మద్దతు తెలిపే అవకాశాలు ఉన్నాయి. ఈమె గాని అదే జిల్లాలో నాగర్ కర్నూలు నుంచి నాగన్ జనార్దన్ రెడ్డి గాని రేపు విక్టరీ కొడితే తన ఆపరేషన్ ఆకర్ష్ కు అట్రాక్ట్ అయ్యే ఛాన్సు ఉంది. జగన్ లాంగ్ రన్ ఫార్ములాలో ఇది కూడా ఓ కోణం. పోటీ చేసేదేనంటూ తొడలు చర్చేస్తున్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు అవకాశవాద పార్టీలుగా ముద్రలు తగిలించి కోడి పందెంలో ప్రేక్షక పాత్రకు పరిమితం అవ్వాలన్నది జగన్ స్ట్రాటజీ. నిజానికి జగన్ చేస్తున్న ఈ ఆపరేషన్ అసలు పేరు బైపాస్ సర్జరీ. తగలకుండానే వైద్యం చేయడం లాంటిది. ఇటు తెలుగుదేశం, కాంగ్రెస్, టీఆర్ఎస్లు కూడా దీర్ఘాలోచనలో పడిపోయి మీనమేషాల జోలికి పోవాలనుకోవు. ఎందుకంటే ఎన్నికల్లో వాటికున్నది అపారమైన అనుభవం. దాన్నంతా రంగరించి ఎత్తుగడల్ని పేర్చుకుంటున్నాయి. సంక్రాంతి తర్వాత మహోద్యమం అంటూ కేసీఆర్ హుంకరించిన సరిగ్గా ఓట్ల సమయానికి రంగాన్ని రంజుగా మార్చుకోవడమే ఆయన పార్టీ ఇన్నర్ స్ట్రాటజీ. పొలిటికల్ అనలిస్టులు పసిగట్టిన అసలు సిసలు ఎసెన్స్ ఇదే. తెలంగాణ టీడీపీ నాయకులంటే కేసీఆర్ దృష్టిలో కుక్కల కంటే హీనులు. విరుచుకుపడ్డంలో మాత్రం కేసీఆర్ వెరీ స్పెషలిస్ట్. మరి అంటే నయవంచనకు మరో పేరు చంద్రబాబు నాయుడు. మన తెలంగాణ అడ్డుకున్నదే ఆయన, మనల్ని ముంచిందే ఆయన.
ఇక ఆయన తొట్టి గ్యాంగ్ ఉన్నదోటి. ఆ తొట్టి గ్యాంగ్ వాళ్ళు కుక్కల కన్నా హీనంగా అరుస్తారు. కుక్కల కంటే కూడా హీనంగా, అసహ్యం అనిపించే విధంగా ఈ రకమైనటువంటి దిక్కుమాలిన రాజకీయ నాయకులు తెలంగాణలో ఉన్నారు కాబట్టి మనకి కర్మ. ఉప ఎన్నికల పితామహుడైన కేసీఆర్ ను మట్టి కరిపించలేకపోయినా ఆ మేరకు ప్రయత్నమైనా చెయ్యాలన్నది టీడీపీ వ్యూహం. దాని ఫలితమే మొన్నటి మోత్కుపల్లి వీరంగం. కేసీఆర్ ను తెలంగాణ ద్రోహిగా చిత్రీకరించాలన్నదే ఆయన తాపత్రయం. కావలసింది ఉరితాడా లేక వీరతాడా అన్నదే తేలాల్సిన ఉత్కంఠ. తెరాసను వీలైనంత పల్చన చేసి తెలంగాణ సెంటిమెంట్లో దానికున్న వాటాను తగ్గించాలన్నది కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు శతవిధాలా చేస్తున్న ప్రయత్నం. సేఫ్ మోడ్లో ఉండిపోయిన జగన్ మాత్రం రిమోట్ కంట్రోల్ ఉన్నది తన చేతుల్లోనేనని భావించుకుంటారు. తుది ఫలితాన్ని నింపాదిగా టీవీలో చూసుకుంటారు కూడా. ఎలక్షన్ సీజన్లో ఇదంతా కామన్. కాళ్లకు కత్తులు కట్టుకుని కథన రంగంలో దిగడమే ఈ పందెం కోళ్లకు తెలిసింది. హేమా హేమిలు ఎప్పుడూ బిజీలే.